చేయడంలో వీరు ఎవరు కూడా 33 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారంటే చిన్న విషయం కాదు. కానీ అభివృద్ధి విషయంలో ఇంకా 20,000 ల్యాండ్‌లు, ఇంకా 20,000 ఎకరాలు కావాలని చెప్పడం అనేది పెద్ద వివాదమైంది. కాబట్టి రైతులు కూడా సీఆర్‌డీఏ కమిషన్ కూడా అక్కడ సభ్యులు రైతులను సరిగ్గా పట్టించుకోవట్లేదు అన్న వాదన కూడా కొంత బలంగా ఉంది. మొన్న ఇద్దరు ముగ్గురు రైతులు కూడా చెప్తున్నారు. ఒక ఎకరం, 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు. 10, 15 ఎకరాలు ఇచ్చుకున్న వాళ్ళనైతే మాత్రం సీఆర్‌డీఏ కమిషన్ బాగా రిసీవ్ చేసుకుంటుంది. 1, 2 ఎకరాలు ఇచ్చిన వ్యక్తులు మాత్రం పట్టించుకోవట్లేదు. మాకు ఎక్కడో ఊరు చివరన ఇస్తున్నారు మాకు ఫ్లాట్స్ అనే అభ్యంతరాలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు మార్నింగ్ కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రెస్ మీట్‌లో కూడా వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సీఆర్‌డీఏ కమిషన్‌కి ఒక ప్రత్యేకంగా గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రైతుల్లో గనక వ్యతిరేకత గనక మొదలైతే ఈ అమరావతి నిలబడడానికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. రైతుల్లో ఏ రకమైన అసంతృప్తి రాకూడదు. రాజధాని పూర్తయ్యేంత వరకు కూడా. సో మన పోలవరం ప్రాజెక్ట్ కూడా అలాంటి అంశమే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ 1000 కోట్లు నిర్వాసితులకు ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి ఇది ఒక వివాదం ఉంది. సో రైతులు గనక ఈ రాజధాని నిలబడిందే రైతుల అంశం మీద. సో సీఆర్‌డీఏ కమిషన్ కూడా ప్రత్యేకమైన గైడెన్స్ ఇవ్వకపోతే గనక, అదేవిధంగా పార్లమెంట్‌లో చట్టబద్ధత తేకపోతే మాత్రం ఈ యొక్క అమరావతి రైతులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. ఈ ల్యాండ్ పూలింగ్ అంశం మీద కూడా వాళ్ళకి అనుమోహనలో ఉంది. అంటే కేంద్రమే చట్టబద్ధత ఇవ్వలేదంటే ఇక్కడ ఇది స్థిరం కాదేమో అనే ఫీలింగు పెట్టుబడిదారులకి కలగచ్చు, రైతులకు కలగచ్చు. కాబట్టి అమరావతి మూవ్‌మెంట్ స్టాండ్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి, అమరావతి, గుంటూరు, విజయవాడ ఈ 4 టౌన్లే చెబుతున్నారు. ఈ 4 టౌన్లే ఒక అమరావతి రాజధానిగా తయారవుతూ ఉన్నారు. మరి ఈ టౌన్ల గురించి ఏం చెబుతారు? కేవలం అమరావతి ఒకటే కాదు, విజయవాడ, గుంటూరుతో పాటు విశాఖపట్నం కూడా ఈక్వల్‌గా డెవలప్ అవుతుంది. సో 4 టౌన్లని కాదు. ఒక రాజధాని గనక కడితే రాజధాని చివరి వరకు చాలా ఎకరాలు, సుమారుగా 1000 ఎకరాల వరకు లోపల వరకు డెవలప్ అవుతుంది. కాకపోతే అది వెంటనే జరగదు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదే హైదరాబాద్‌లో మెయిన్ సిటీలు ఒక కాలనీ అభివృద్ధి అవ్వడానికి, ఫ్లాట్స్ సేల్ అవ్వడానికి 20 సంవత్సరాలు పట్టింది. హైదరాబాద్ నగరం కూడా రాత్రికి డెవలప్ అవ్వలేదు. సుదీర్ఘ కాలం పట్టింది. సో రాజధాని ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేసి తీసుకొచ్చి ఇవ్వాలి అంటే జరిగే పని కాదు. రాజధాని అలాగా అభివృద్ధి అవ్వాల్సిన వెంటనే అయిపోవాలంటే అది అవ్వదు. సో అది ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ఇంకో విషయం ఏంటంటే, పూర్తిగా రాజధానిలోంచి ఇన్‌కమ్ సోర్స్ తీసుకొచ్చి ఆ రాజధానికి మొత్తం ఇన్‌కమ్ సోర్స్ అంతా కూడా రాజధాని నుంచే రావాలి. ఆ రాజధాని నుంచి వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకి సంక్షేమానికి, వెల్‌ఫేర్‌కి పెట్టాలంటే కూడా అది కూడా టఫ్. సో గతంలో నేను ఒక విషయం చెప్పాను. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఈ నారాయణ విద్యా సంస్థలు వీటి ద్వారా మాత్రమే డెవలప్ అయిపోయింది. నారాయణ గారు కూడా గతంలో ఒక వ్యాఖ్యలు చేశారు. సో ఈ అమరావతి డెవలప్ అవ్వాలంటే చిన్న ఎంప్లాయీస్ అందరూ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ 2 అంశాలు ఏంటంటే, రాజధాని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రాజధాని మీద డిపెండ్ అయ్యి, రాజధాని డెవలప్‌మెంట్ అయిపోయి ఆ ఇన్‌కమ్ మీదే రాష్ట్ర అభివృద్ధి మొత్తం జరగాలంటే అది అంత చిన్న విషయం కాదు.